సో ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే థర్మల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్ నుంచి ఆల్రెడీగా వాట్ ఈస్ థర్మల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్ అనేది లాస్ట్ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఈరోజు ఆ యొక్క థర్మల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్ నుండి ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తున్నారు అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ ఇక్కడ 2 parallel walls of 6 meters apart are stayed together by a steel rod 25 mm diameter passing through metal plates and nuts at each ends. The nuts are tightened when the rod is at a temperature of 100 degrees centigrade. Determine the stresses in the rod when the temperature falls down to 60 degrees centigrade. If first conditions. So దీంట్లో ఫస్ట్ ఏంటి, the ends do not yield. ఎండ్స్ అనేవి ఈల్డ్ అనేవి జరగకూడదు, అది ఫస్ట్ కండిషన్. సెకండ్ వన్, ద ఎండ్స్ ఈల్డ్ బై 1 mm అనేది ఈల్డ్ అనేది జరిగింది. సో దీంట్లో యంగ్స్ మాడ్యూల్ అనేది ఇచ్చాడు అండ్ ఆల్ఫా అనే వాల్యూ అనేది ఇచ్చాడు. ఇప్పుడు ఒకసారి చూద్దాం. 2 parallel walls, ఓకే, 2 parallel walls 6 meters apart. అంటే ఇలా 2 parallel walls అనేవి తీసుకుంటే ఈ యొక్క డిస్టెన్స్ 6 meters కి మనం తీసుకుంటాం. ఓకే, అండ్ స్టే టుగెదర్ బై ఏ స్టీల్ రాడ్ 25 mm డయామీటర్. అంటే 25 mm డయామీటర్ పాసింగ్ త్రూ మెటల్ ప్లేట్స్. సో ఈ 2 మెటల్ ప్లేట్స్ గుండా ఇలా 25 mm డయామీటర్ అనేది ఒక డయామీటర్ ఒక స్టీల్ రాడ్ అనేది తీసుకున్నాడు. ఓకే, అండ్ మెటల్ ప్లేట్స్ అండ్ నట్స్ ఎట్ ఈచ్ ఎండ్స్. సో ఈ ఈచ్ ఎండ్స్ లో కూడా నట్స్ అనేవి టైటన్ గా చేసుకున్నాడు ఇక్కడ. ఓకే, నట్స్, సో ఇలా నట్స్ తో టైటన్ గా చేసుకున్నాడు. ఓకే, అండ్ ద నట్స్ ఆర్ టైటన్డ్ వెన్ ద రాడ్ ఈజ్ at temperature 100 degrees centigrade. 100 degrees centigrade అంటే మనం తీసుకున్న రాడ్కి T1 ఈక్వల్స్ టు 100 degrees centigrade అనేది తీసుకుంటే, ఓకే, డిటర్మైన్ ద స్ట్రెసెస్ ఇన్ ద రాడ్. ఈ రాడ్లో స్ట్రెసెస్ అనేది ఎంత ఉంటుంది, ఇది క్వశ్చన్ మార్క్. Okay, when the temperature falls down to 60 degrees, అంటే ఇక్కడ ఫస్ట్ T1 అనేది 100 degrees కి ఇంక్రీజ్ అయితే అండ్ అగైన్ T2 అనేది 60 degrees కి ఫాల్ డౌన్ అనేది జరిగింది. ఇది క్వశ్చన్ వాడు ఇచ్చింది. ఓకే, ఇప్పుడు వాడు 2 కండిషన్స్ ఇచ్చాడు. ఏంటి, ద ఎండ్స్ డు నాట్ ఈల్డ్ అండ్ ద ఎండ్స్ ఈల్డ్ బై 1 mm అన్నాడు. ఇక్కడ ఈ 2 కేటగిరీస్ లో 2 టైప్స్ ఆఫ్ ప్రాసెస్ అనేది ఇక్కడ ఉంటుంది. ఏంటి అది? ఓకే, ఈ ఫస్ట్ కండిషన్ లో సో ఇక్కడ బార్ అనేది తీసుకునేటప్పుడు బోత్ సైడ్స్ ఫిక్స్డ్ రిజిడ్ గా ఫిక్స్ చేసాం కాబట్టి ఎక్స్టెన్షన్ అనేది ఉండదు. సో ఎక్స్టెన్షన్ అనేది ఉండదు కాబట్టి సో ఇక్కడ ఏంటవుతుంది, ఇక్కడ కంప్రెసివ్ స్ట్రెయిన్ అనేది ఇండ్యూస్డ్ అవుతుంది. సో ఈ కంప్రెసివ్ స్ట్రెయిన్ మనం ఏ విధంగా రాసుకుంటాం, స్ట్రెయిన్ ఈక్వల్స్ టు డెల్టా ఎల్ టు ఎల్ గా రాసుకోవటం అనేది జరుగుతుంది. ఓకే, సో యాక్చువల్గా డెల్టా ఎల్ అంటే ఏంటి, ఎల్ ఆల్ఫా టీ బై ఎల్. ఓకే, ఎల్ కి క్యాన్సిల్ అనేది జరిగితే ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ ఆల్ఫా ఇంటూ టీ అనేది ఉంటుంది. అది స్ట్రెయిన్. మనకి ఇక్కడ స్ట్రెస్ అనేది కావాలి కాబట్టి యాక్చువల్గా యంగ్స్ మాడ్యూల్ అంటే ఏంటి, స్ట్రెస్ టు స్ట్రెయిన్. ఇక్కడ నుండి స్ట్రెస్ ని మనం డిఫరెంట్ చేసాం అనుకోండి, ఈ ఇంటూ స్ట్రెయిన్ అనేది ఉంటుంది. సో ఇది మనకి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ స్ట్రెస్ అనేది ఈ రాడ్ లో కంప్లీట్ గా ఎన్క్లోజ్డ్ చేసేటప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అండ్ సెకండ్ కండిషన్ ఏంటి, ఈ ఎండ్స్ అనేది ద ఎండ్స్ ఈల్డ్ బై 1 mm
1 mm అనేది ఎక్స్టెన్షన్ అనేది జరిగింది. ఇక్కడ ఈల్డ్ బై 1 mm అంటే దీన్ని మనం డెల్టాతో మనం ఇండికేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈ కండిషన్లో డెల్టా ఎల్ అనేది ఏ విధంగా తీసుకుంటాం? ఇక్కడ ఎల్ ఆల్ఫా టీ మైనస్ డెల్టాగా తీసుకుంటాం. ఇక్కడ డెల్టా అనేది వీడు ఇక్కడ ఇచ్చిన ఈ కండిషన్లో 1 mm అనేది ఇచ్చాడు కాబట్టి. ఓకే, అండ్ ఇక్కడ స్ట్రెయిన్ అంటే ఏంటి? అండ్ అగైన్ డెల్టా ఎల్ బై ఎల్ కాబట్టి ఎల్, ఓకే, డెల్టా ఎల్ అంటే ఏంటి? ఎల్ ఆల్ఫా టీ మైనస్ డెల్టా బై ఎల్. సో దీన్ని మీరు ఇలా కంప్రెస్ చేసుకోండి, ఆల్ఫా ఇంటూ టీ మైనస్ డెల్టా బై ఎల్ గా వస్తుంది. ఇది స్ట్రెయిన్. మనకు స్ట్రెస్ కావాలంటే ఏంటి? అండ్ స్ట్రెస్ ఈక్వల్స్ టు అండ్ స్ట్రెయిన్ ఇంటూ యంగ్స్ మాడ్యూల్. సో ఈ రెండింటిని కూడా ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు డేటా చూద్దాం. ఈ క్వశ్చన్లో 2 parallel walls అంటే 6 mm 6 meters లెంత్ అనేది ఇచ్చాడు, రాడ్ డయా 25 అని ఇచ్చాడు, టెంపరేచర్ 100 degrees రైజ్ అండ్ ఫాల్స్ అనేది ఇచ్చాడు, అండ్ యంగ్స్ మాడ్యూల్ అనేది ఇవ్వడం అనేది జరిగింది, ఆల్ఫా అనేది ఇవ్వడం అనేది జరిగింది. అది ఈ డేటా అనేది మనం నోట్ చేయాలి. సో ఇది వాడు ఇచ్చింది. సో లెంత్ అనేది ఇచ్చాడు, mm లో మనం తీసుకున్నాం, డయామీటర్ ఇచ్చాడు, టీ డిఫరెన్సెస్ ఇచ్చాడు, రైజ్ అండ్ ఫాల్ చేస్తే 40 degrees ఫర్ సెంటిగ్రేడ్స్ వస్తుంది, డెల్టా అనేది 1 mm ఇచ్చాడు, యంగ్స్ మాడ్యూల్ గిగా దేంట్లో ఇచ్చాడు వాడు? గిగా పాస్కల్ ఇచ్చాడు కాబట్టి న్యూటన్ ఫర్ mm స్క్వేర్ లోకి మనం కన్వర్షన్ అనేది చేసుకోవడం అనేది జరుగుతుంది, అండ్ ఆల్ఫా అనేది ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ 2 గా డివైడ్ చేసేయండి. ఇలా 1, ఓకే, సో ఎండ్స్ డూ నాట్ ఈల్డ్ ఒకటి, ఎండ్స్ ఈల్డ్ బై 1 mm ఒకటి. ఓకే, ఇప్పుడు డూ నాట్ ఈల్డ్ కి ఆల్రెడీ ఇక్కడ మనం ఫార్ములా చూసాం స్ట్రెసెస్ లో ఏంటి? సిగ్మా ఈక్వల్స్ టు ఈ ఇంటూ స్ట్రెయిన్. ఓకే, ఇక్కడ సిగ్మా ఏంటి? ఇక్కడ అండ్ అగైన్ ఈ ఇంటూ స్ట్రెయిన్. ఓకే, సో ఈ అనే వాల్యూ అనేది వాడు ఇచ్చాడు. ఓకే, ఇక్కడ స్ట్రెస్ అనేది ఈ ఇంటూ ఆల్ఫా టీ, ఇక్కడ ఈ ఇంటూ ఆల్ఫా టీ డెల్టా బై ఎల్. సో ఇక్కడ ఈ అనేది మనకు తెలుసు, ఆల్ఫా తెలుసు, టీ అనేది తెలుసు. ఈ అనేది ఆల్ఫా టీ డెల్టా ఎల్ అని వాల్యూస్ అన్ని కూడా మనకి ఇక్కడ తెలుసు. ఓకే, మనకు వాడి డేటాలు ఇచ్చిన వాల్యూస్ అన్ని ఇక్కడ తీసుకుంటాం. ఈ అంటే 210 క్యూబ్. సో ఈ వాల్యూస్ అన్ని 12 into 10⁻⁻⁶, 40 టెంపరేచర్. సో ఇక్కడ కూడా వాడు ఇచ్చిన కంప్లీట్ డేటా కూడా ఇందులో సబ్మిట్ చేసుకొని క్యాల్కులేషన్ అనేది చేసినట్లయితే, ఓకే, సో సిగ్మా 96 Nm². ఇక్కడ సిగ్మా అనేది ఈల్డ్ ఉండేటప్పుడు 62.6 Nm² అనేది వచ్చింది. ఓకే, సో ఇప్పుడు వాడు అడిగిన డిటర్మైన్ ద స్ట్రెసెస్ ఇన్ ద రాడ్. ఇక్కడ బోత్ స్ట్రెసెస్ అనేవి ఉన్నాయి కాబట్టి సో ఈ విధంగా స్ట్రెసెస్ అనేది రావటం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, మర్చిపోకుండా, అండ్ లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.